హలో హాయ్ ఫ్రెండ్స్ దీక్ష స్వాగతం ఫ్రెండ్షిప్ చెప్పే టాపిక్ ఏంటంటే మనకు పోస్ట్ ఆఫీస్లో అయితే జీడీఎస్ అయితే భారీ రిక్రూట్మెంట్ పోస్టులు అయితే మనకైతే భారీగా అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో, అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వీడియోకి అయితే ఒకటి 1000 లైక్స్ ఇవ్వండి. 1000 లైక్స్ ఇస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంది. అలాగే మనకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆన్లైన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని నేను వీడియో చేసిన మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఈ జీడీఎస్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్ని పోస్టులు మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అలాగే ఏ స్టేట్లో మనకు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నెన్నికి మనకు పోస్టులు ఖాళీగా ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్, అలాగే ఏ స్టేట్లో ఎన్ని ఖాళీగా ఉన్నదో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆమె క్లిక్ చేయండి. ఇక చూసుకుంటే మనకు ముందుగా అయితే మనకు తెలంగాణ ఇప్పుడు చూసుకుంటే పోస్ట్ డేట్ చూసుకుంటే మనకు 15/7/2024 రోజు అయితే మనకైతే ఈ పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. రిక్రూట్మెంట్ బోర్డు చూసుకుంటే మనకు ఇండియన్ పోస్ట్ అనమాట. అలాగే చూసుకుంటే మనకు పోస్ట్ నేమ్ చూసుకుంటే జీడీఎస్. ఇప్పుడు మనకు పోస్ట్ ఖాళీగా 44,228 పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి, నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్, అంటే 10వ తరగతి చదివి ఉండాలి. ఇదైతే మనకి ఈ పోస్టులకు అయితే ఎగ్జామ్ ఉండదన్నమాట. 10వ తరగతి మార్కుల బట్టి మనకి ఇక్కడ పోస్టులు అయితే మనకు వాళ్ళకు జాబులు వస్తాయి. మినిమం అయితే 10/10 ఉన్న వారికి అయితే 100% జాబ్లు అయితే వచ్చేస్తాయి అన్నమాట. అలాగే 18 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 18 ఇయర్స్ అయితే లేనిదైతే జాబ్ అయితే ఇవ్వరన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 5/8/2024 రోజు అయితే మనకైతే చివరి తేదీ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఇక మీకు చెప్తాను. ఇక్కడ డీటెయిల్స్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ మనకి ఇక్కడ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2024 అప్లై ఆన్లైన్ ఫర్ 44,228 పోస్టులు అయితే మనకి ఇక్కడ అయితే క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు పోస్ట్ డేట్ కూడా చూసుకున్న మనకు జీడీఎస్ ఆన్లైన్ ఫార్మ్ మనకు 2024 పోస్ట్ డేట్ చూసుకుంటే 15/7/2024 రోజు అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే టోటల్ వేకెన్సీ చూసుకుంటే మనకు 44,228 పోస్టులు అయితే మనకు దేశం మొత్తం మీద అయితే ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫర్ అదర్ క్యాండిడేట్ అయితే 100 రూపీస్ అనమాట. ఇక్కడ SC ST PWT ఫీమేల్కి సంబంధించిన వాళ్ళకైతే నిల్ అనమాట. ఇక్కడ OBC BC వాళ్ళకైతే ఇక్కడ 100 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ మెథడ్ చూసుకుంటే మనము ఆన్లైన్ పేమెంట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అలాగే నెట్ బ్యాంకింగ్, అలాగే యూపీఐ ద్వారా కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు. మనం పేమెంట్ అయితే ఇక్కడైతే అప్లికేషన్ ఫీజు అయితే 100 రూపీస్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అలాగే క్యాండిడేట్ అయితే మనకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ డేట్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే 15/7/2024 రోజు అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 5/8/2024 అంటే ఆగస్టు 5 తారీఖు అయితే మనకైతే అప్లికేషన్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ ఎడిట్ కరప్షన్ అంటే మీరు ఏమైనా అప్లికేషన్లో ఏమైనా తప్పులు చేసినా కానీ మనకి ఇక్కడ డేట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చాడనమాట. ఆగస్టు 6 తారీఖు నుంచి ఆగస్టు 8 వరకు అయితే మనకు ఛాన్స్ ఇచ్చారంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు కానీ ఎంట్రీ చేసినా కానీ ఇక్కడ కరప్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 5/8/2024 ప్రకారం అయితే మినిమం ఏజ్ అయితే 18 ఇయర్స్ ఉండాలి, 18 ఏళ్ళు ఉండాలి. అలా మ్యాక్సిమం ఏజ్ అయితే 40 ఏళ్ళు ఉండాలి. 40 ఏళ్ళు అయితే దాటొద్దు అనమాట. 18 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ 10వ తరగతి క్వాలిఫికేషన్ అయితే మనకి క్లియర్గా చూపిస్తుంది. అలాగే వేకెంట్ డీటెయిల్స్ కూడా చూసుకుంటే మనకు జీడీఎస్ 2024 మనకు వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలు అయితే మనకైతే చూసుకుందాం. తెలుగు రాష్ట్రాలలో అయితే ఇక స్టేట్ చూసుకుందాం. మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే 1355 పోస్టులు అయితే ఇక్కడ టోటల్ వేకెన్సీ ఉన్నాయి. అస్సాంలో చూసుకుంటే 896 ఉన్నాయి. బీహార్ చూసుకుంటే మనకు 2,558 పోస్టులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ చూసుకుంటే 1,338 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీలో చూసుకుంటే 22 తక్కువ ఉన్నాయి. అలాగే గుజరాత్ చూసుకుంటే 2,034 పోస్టులు ఉన్నాయి. హర్యానా చూసుకుంటే 241 పోస్టులు. హిమాచల్లో చూసుకుంటే 708 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్ చూసుకుంటే 442 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే జార్ఖండ్లో చూసుకుంటే 2,104 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కర్ణాటక చూసుకుంటే 1940 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేరళ చూసుకుంటే 2,432 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ చూసుకుంటే 4,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహారాష్ట్ర చూసుకుంటే 3,170 మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ నార్త్ ఈస్ట్ చూసుకుంటే మనకు 2,200 మనకు 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఒడిశా చూసుకుంటే 2,477 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంజాబ్ చూసుకుంటే 387 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజస్థాన్ చూసుకుంటే 2,718 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే తమిళనాడు చూసుకుంటే 3,789 ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మన తెలంగాణ చూసుకుంటే ఈసారి తక్కువ ఉన్నాయి. అనగా 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో అయితే 4,588 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి.
ఉత్తరాఖండ్‌లో 1238 అలాగే వెస్ట్ బెంగాల్ అయితే చూసుకుంటే 2543 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వేకెంట్ డీటెయిల్స్ అయితే మీకైతే క్లియర్‌గా అయితే మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకు సంబంధించిన ఒకటి ఫైల్ అయితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. పీడిఎఫ్ ఫైల్ అయితే ఇది డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏ శాఖ అంటే మనకు క్యాస్ట్ పరంగా ఎవరెవరికి ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. ముందుగా అయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లాంగ్వేజ్ తెలుగు. యూఆర్ అయితే 656 పోస్టులు, ఓబీసీ వాళ్ళకైతే 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ అయితే 177 పోస్టులు, ఎస్టీ అయితే 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ అయితే 194 పోస్టులు, పీడబ్ల్యూడీఏ అయితే 6, పీడబ్ల్యూడీబీ అయితే 20, పీడబ్ల్యూడీసీ అయితే 14, పీడబ్ల్యూడీఈ అయితేనేమో 0. టోటల్ చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే 1355 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మన తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో కూడా చూసుకుంటే మనకైతే ఇక్కడ క్లియర్గా ఎందుకంటే మన టోటల్ వేకెన్సీ అయితే చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. 980 ఉన్నాయి అన్నమాట మనకు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1300 మనకైతే ఇక్కడ 55 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈసారి తెలంగాణ చాలా ఖాళీగా అయితే మనకు నోటిఫికేషన్ అయితే తక్కువనే ఉన్నాయన్నమాట జాబులు అయితే. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ 454 అయితే మనకి ఇక్కడ చూసుకుంటే మనము యూఆర్లో అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనకు ఓబీసీ చూసుకుంటే 210 ఉన్నాయి. అలాగే ఎస్సీ చూసుకుంటేనేమో మనకి ఇక్కడ 145 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్సీ చూసుకుంటేనేమో 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఈడబ్ల్యూఎస్ దాంట్లో చూసుకుంటే 97 ఖాళీగా ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూఏ దాంట్లో చూసుకుంటే 5 ఉన్నాయి. పీడబ్ల్యూబీ దాంట్లో చూసుకుంటే 5 ఉన్నాయి. పీడబ్ల్యూసీ దాంట్లో చూసుకుంటే 10 ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడీ దాంట్లో అయితే చూసుకుంటే మనకు డిఈ దాంట్లో 1 ఉన్నాయి. టోటల్ అయితే 981 పోస్టులు అయితే తెలంగాణలో ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో మనకు చూసుకుంటే 1355 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టోటల్ వేకెంట్ చూసుకుంటే చూశారు కదా, దేశం మొత్తం భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. అలాగే ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో నెక్స్ట్ వీడియోలు చేస్తాను. ఈ వీడియోతో మీకు అర్థమైందని కూడా అర్థమైతే మాత్రం డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా లింక్ దాని క్లిక్ చేసుకొని అలాగే పూర్తిగా చూసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ముఖ్యంగా అయితే 10/10 వచ్చిన వారికి అయితే జాబ్ అయితే 100% కన్ఫర్మ్ అన్నమాట. ఈ విధంగా అయితే మనకు ఈ విధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగే నెక్స్ట్ వీడియో అయితే ఆన్లైన్లో జీడీఎస్ ఏ విధంగా అప్లై చేస్తారో దాని వీడియో చేస్తాను. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.